శ్రీగురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. హరి ఓం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధి స్యాత్ పంచాంగ ఫలముత్తమం ఇతీదం వత్సరఫలం వత్సరాది తిథౌ శుభం యశృణోతి నరో భక్త్యా వత్సరం స సుఖీ భవేత్ శ్రుత్వా రాజఫలం భవంతి సుఖినో శ్రుత్వా ఫలం మంత్రిణో బుద్ధ్యుత్సాహసు కీర్తయః బటపతేః సస్యాదినాథస్య చ శ్రుత్వార్ఘ్యేషఫలం రసాదిఫలం ధాన్యాదినాథస్య చ శ్రుత్వా నీరస నాయకస్య చ ఫలం చ ఐశ్వర్యవంతం సదా తత్రాదౌ సాంగోపాంగం వత్సరస్య బ్రహ్మణః జన్మఫలం యశృణ్వంతి తే కృతఫలం భజంతే నాత్ర సంశయః. హరి ఓం. నా విద్యార్థులకు, అధ్యాత్మ బంధువులకు మరియు నా శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీహరి యొక్క అనుగ్రహం చేత ప్రతి సంవత్సరము ఆచరించినట్లు ఈసారి కూడా యుగాది పండుగ ప్రయుక్తంగా పంచాంగ శ్రవణాన్ని శాస్త్రోక్తంగా కొనసాగిద్దాం. మనందరికీ కూడా ఉగాది పండుగ గురించి తెలుసు. యుగాది అంటేనే యుగము ప్లస్ ఆది అంట. ఈ రెండు పదాల కలయికే యుగాది. ఈ యుగాది యుగము అంటే కాలచక్రము లేదా కాలపు విభజన అనుకోవచ్చు. ఆది అంటే ప్రారంభం. అందుకే యుగాది అనేది నూతన సంవత్సరానికి ఆరంభము అని అర్థం. శాలివాహన శకాబ్దం ప్రకారం చైత్రమాసం నూతన సంవత్సరం ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం 2025 శాలివాహన శకం 1947వ సంవత్సరం ప్రారంభమవుతుంది. ధార్మిక కోణంలో చూస్తే ఉగాది నాడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టి కోసం ఆదేశించాడు అని పురాణాలు చెబుతాయి. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు నూతన ఉత్పత్తికి శక్తిని సమకూర్చేటటువంటి దినము అని చెప్పుకోవచ్చు. సామాజిక సాంస్కృతిక ప్రాముఖ్యతలు చూసినట్టయితే ఉగాది పండుగ సంస్కృతి పరంగా కూడా కొత్త ఆశలు, మార్పులు, అభివృద్ధికి నాంది చేకూరుస్తుంది. వాతావరణ మార్పులు, పంటలు, కొత్త ఉత్పత్తి, ప్రకృతిలో ఉన్నటువంటి నూతన శక్తి, ఈ ప్రసరించడానికి కావలసిన విషయాలని మనకు ఉగాది అనేది సూచిస్తుంది. ఉగాది పండుగ నాడు ఆచరణ తీసుకున్నట్టయితే ముఖ్యంగా 4 ఘట్టాలు: అభ్యంగన స్నానం, నింబక తలపక్షడం, దేవాలయ దర్శనం, పంచాంగ శ్రవణం. అభ్యంగన స్నానం తైలేర్ లక్ష్మీర్ జలే గంగా వత్సరాది తిథౌ శుభే అలక్ష్మీ పరిహారార్థం మంగళ స్నానం ఆచరేత్ అంటుంది శాస్త్రం. ఉగాది నాడు తైలాభ్యంగనం స్నానం చేయడం ద్వారా, శరీరానికి నూనె రాసి స్నానం చేయడం ద్వారా ఆరోగ్య వృద్ధి, పాప విముక్తి, తర్వాత ఆత్మశుద్ధి లాంటిది సూచిస్తుంది. కాబట్టి ఈ తైలాభ్యంగన స్నానం అనేది ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నింబక దళభక్షణం అంటాం. శతాయుర్వజ్రదేవాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబక దళభక్షణం అంటారు. ఉగాది పండుగ నాడు మనం స్వీకరించేటటువంటి నింబక దళ మిశ్రమం అంటే ఉగాది పచ్చడిలో ఉపయోగించేటటువంటి వేప పువ్వు, బెల్లము, మామిడికాయలు, చింతపండు రసం వగైరా మన జీవితంలో సుఖము, దుఃఖము, ఉల్లాసము, నిరాశ మొదలైన వాటిని సమానంగా స్వీకరించాలి అనేటటువంటి సందేశాన్ని ఇస్తుంది. తీపి అనేది ఆనందం, సంతోషం, పులుపు అనేది విచారము, నిరాశ, చేదు అనేది కఠినము, పరీక్షలు, కారం కోపము, ఉత్సాహము, వగరు అనేది భద్రత, స్నేహబంధము. ఈ విధంగా వగరు ఇవన్నీ కూడా అనుభవాలకు సంబంధించిన బుద్ధి. ఇవన్నిటినీ కూడా సమానంగా తీసుకోవాలనే సందేశాన్ని మనకిస్తుంది. తర్వాత దేవాలయ దర్శనం. మన సనాతన సాంప్రదాయంలో మనం ఆచరించే అన్ని పండుగల్లోనూ కూడా ఆధ్యాత్మిక భావన నిండి ఉంటుంది. మన దైనందిక జీవితంలో భగవంతునితో ముడిపడి ఉంటుంది. మనం చేసే ఏ కర్మ కానీ, యజ్ఞము కానీ భగవంతుని అనుసంధానం చేతనే చేస్తాం. అంటే ప్రతి ఒక్కటి దేవుడి పూజ అని అర్థం. కావున ఏ పండుగ కానీ, సంస్కారము కానీ, పుట్టినరోజు కానీ
చేసేటప్పుడు దేవాలయ దర్శనం అనేది ముఖ్యమైనటువంటి భాగం అయిపోయింది. ఇది కేవలం ఉగాది పండుగ మాత్రమే పరిమితం కాకుండా ఆంగ్ల సంవత్సరం వచ్చిన పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇలా అన్ని సమయాల్లో కూడా మనం గుళ్ళకు వెళ్ళడం అనేది పరిపాటిగా మనం చూడొచ్చు. విశేషంగా ఉగాది పండుగ నాడు వేణు పూజ అంటే భూమాతకు పూజ చేస్తారు. భూమి పూజ చేసి వాతావరణం యొక్క అనుగ్రహాన్ని కోరుకోవడం, వర్షము, పంటలు, అభివృద్ధి, నీటి సంరక్షణ మొదలైనవి భూమాతకు పూజ చేయడం ద్వారా సంపాదించాలనేది మన ప్రాచీనుల యొక్క మాట. ఇక దాన ధర్మాల విషయానికి వస్తే మన పండుగల అన్ని సమయాల్లోనూ దానము, ధర్మము అనేది మనకు చేస్తాం. ఉగాది పండుగ నాడు అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం ఇవన్నీ చేయడం ద్వారా పుణ్యప్రాప్తి కలుగుతుందనేది పురాణం చెబుతుంది. చివరిగా పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం యొక్క ఉద్దేశం చూసినట్టయితే పూర్వకాలంలో వర్షాభివృద్ధి, పంటల ఋతువు, రాజు యొక్క తీరు, జనజీవితం పైనటువంటి శాస్త్రీయ విశ్లేషణ చేసి ధర్మబద్ధంగా జీవితం సాగించేందుకు మార్గదర్శనంగా చేసేవారు. పంచాంగ ఫలితాలు ప్రకృతి అనుకూల జీవన విధానం, సామాజిక సమతుల్యతకు దారితీసే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసినట్టయితే ఈ పంచాంగ శ్రవణం అనేది రాశి ఫలాలు, వ్యక్తిగత భవిష్యత్తు తెలుసుకోవడానికి మాత్రమే ఈ పంచాంగ శ్రవణాన్ని మనం చేస్తున్నాం. నవనాయకుల గణన ప్రకృతి స్థితిగతులను అనుసంధానం చేయకుండా కేవలం ఇదొక సాంప్రదాయం మాత్రమే అని మనం పాటిస్తున్నాం. అంతేకాని నవనాయకుల స్థితి ద్వారా ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, ప్రకృతి పైన ఆధారపడి జీవించే మనకు దీని యొక్క సామాజిక బాధ్యతను ఏ విధంగా ఉంటుందో అది గుర్తు చేసుకునేటటువంటి పరిపాటి పోయింది. ఇప్పుడు పంచాంగ శ్రవణం కేవల ఆనందానికే తప్ప ఆచరణలో మార్పులు తెచ్చే విధంగా నోచుకోవడం లేదు. సామాన్యంగా నవనాయకులు చూసినట్టయితే మనకు ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా నవనాయకుల ఫలాలు, గ్రహణ ఫలాలు, రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, కందాయ ఫలం ఇవన్నీ కూడా మనం పంచాంగ శ్రవణంలో భాగంగా చూస్తాం. మనం జ్యోతిషాస్త్రాన్ని తీసుకున్నట్టయితే 3 విభాగాలుగా చేయొచ్చు: సిద్ధాంతము, సంహిత, జాతకము అని. సిద్ధాంత భాగంలో పంచాంగం యొక్క లెక్కలు గణించడం, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, తర్వాత గ్రహణాలు ఎప్పుడు వస్తాయి ఆ సమయాన్ని గుర్తించడానికి సిద్ధాంత భాగంలో గణనానికి సంబంధించిన లెక్కలన్నీ కూడా ఉంటాయి. సంహితా భాగం అనేది ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, ప్రకృతి యొక్క వికోపాలు ఎలా వస్తాయి, రాజు యొక్క పరిపాలన ఎలా ఉంటుంది, వర్షపాతము, జనుల యొక్క జీవనం ఇవన్నీ కూడా సంహితా భాగంలో తెలుసుకోవచ్చు. ఇక జాతక భాగంలో తీసుకున్నట్టయితే వ్యక్తిగత విషయాలే చాలా ఎక్కువ ఉంటాయి. మనిషి తాను చేసుకున్నటువంటి ప్రారంధాన్ని బట్టి ఈ జన్మలో ఏ విధమైనటువంటి ఫలితాలను అనుభవిస్తాడు అన్నది మనకు జాతక భాగం తెలియజేస్తుంది. ఇందులో ఉగాది పండుగ నాడు మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవలసినది వచ్చి సంహితకు. ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, రాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ధరలు, వర్షపాతము వీటికి చాలా ఎక్కువ అవసరం అవుతుంది. ఇక వ్యక్తిగత విషయాలు తీసుకున్నట్టయితే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. మనం రోజు దినఫలాలు చూస్తుంటాం, వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు ఇవన్నీ మనం చూస్తుంటాం. తర్వాత ఇవి కాకుండా మనం జాతకాన్ని బట్టి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక నవనాయకుల యొక్క గణన విషయం తీసుకున్నట్టయితే ఏ విధంగా గణిస్తారు? రాజు అనేవాడు వారాధిపతి ఎవరవుతారో, యుగాది రోజు ఏ వారం వస్తుందో ఆ వారానికి ఎవరైతే అధిపతి అవుతాడో అతను రాజు అవుతాడు. అదేవిధంగా మేష సంక్రమణం ఏ రోజు అవుతుందో, వేష సంక్రమణం ఏ వారం అవుతుందో ఆ వారానికి అధిపతి మంత్రి అవుతాడు. సింహ సంక్రమణానికి సంబంధించి సేనాధిపతి, కర్క సంక్రమణాన్ని అనుసరించి సస్యాధిపతి, మిథున సంక్రమణాన్ని అనుసరించి అర్ఘ్యాధిపతి, ధనుస్ సంక్రమణాన్ని అనుసరించి ధాన్యాధిపతి, తులా సంక్రమణాన్ని అనుసరించి రసాధిపతి, మకర సంక్రమణాన్ని అనుసరించి నీరసాధిపతి, ఆరుద్రా ప్రవేశం అంటే సూర్యుడు ఆరుద్రా నక్షత్రానికి ప్రవేశించినప్పుడు ఆ రోజు ఏ వారమైతే అవుతుందో ఆ వారానికి అధిపతి మేఘాధిపతి అవుతాడు. ఇలాగా ఈ సంక్రమణాలు ఏ రోజైతే వస్తుందో ఆ రోజుకు ఎవరు అధిపతి దాన్ని బట్టి మనం నవనాయకులని గణన అనేది చేస్తాం. ముఖ్యంగా ఈ యొక్క నవనాయకుల గణన తీసుకున్నట్టయితే మనం ప్రతి సంవత్సరము కూడా వీటిని గణన చేస్తూ ఈ యొక్క దేశం యొక్క స్థితిగతులు, ప్రకృతి యొక్క మార్పులు అవన్నీ తెలుసుకుంటూ ఉంటాం.
కానీ ఇది ఉగాది రోజుకు మాత్రమే పరిమితం అయిపోయింది. తర్వాత ఉగాది తర్వాత దాని గురించి ఎప్పుడు ఏ ప్రకృతి వికోపం జరిగినా, ధరలు పెరిగినా, రాజు యొక్క పరిపాలన అస్తవ్యస్తమైనా కూడా దీనివల్ల అయింది, దీన్ని మనం స్మరణ చేసుకునేటటువంటి సందర్భమే ఉండదు. కాకపోతే మన గత సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, మన ప్రకృతి ఏ విధంగా ఉన్నది ఒకసారి పోల్చుకున్నట్టయితే ఇది మనకు ఎంత దగ్గరలో ఉన్నాం, ఎంత దగ్గరగా మనం దీన్ని తెలుసుకోగలుగుతున్నాం, దాన్ని బట్టి మనం మా ప్రకృతిలో ఉన్న మార్పులు కావచ్చు, మనిషిలో ఉన్నటువంటి మార్పులు చేయడానికి ఆవశ్యకతను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం కేవలం ఆ సంవత్సరానికి సంబంధించి మాత్రమే కాకుండా గత సంవత్సరం జరిగినటువంటి విషయాలను కూడా ఒకసారి పునఃస్మరణ చేసుకోవడం ద్వారా ఎంతవరకు మనకు అనుకూలమైంది అన్నది కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఈ సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో నవనాయకులు ఎవరెవరయ్యారనే విషయాన్ని మనం చూసినట్టయితే రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి సూర్యుడు, సస్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి సూర్యుడు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు, మేఘాధిపతి సూర్యుడు. ఇలా నవనాయకుల్ని మనం తెలుసుకోవచ్చు. ఇందులో మనం చూసినట్టయితే సూర్యుడికి 4 పదవులు వచ్చాయి. రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి. బుధుడికి 2 పదవులు వచ్చాయి, సస్యాధిపతి, నీరసాధిపతి. చంద్రుడికి, కుజుడికి, శుక్రుడికి చెరొక పదవి వచ్చింది. ఇప్పుడు వీరి యొక్క స్థితి ఎలా ఉంటుందో అనేది మనం చూద్దాం. వీరి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధానంగా సూర్యుడు మన దేశ జాతకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశం పుట్టిన జాతకం మనకు ఆగస్టు 15, 1947 రాత్రి 12 గంటలకు మన దేశం స్వతంత్రంగా పరిపాలించుకోవడం అనేది పుట్టింది. కాబట్టి ఆ సంవత్సర జాతకాన్ని మనం తీసుకున్నట్టయితే అది మన దేశ జాతకం. మన దేశ జాతకంలో వృషభ లగ్నం, జన్మరాశి వచ్చి కర్కాటక రాశి. కర్కాటక రాశి నుంచి మన యొక్క ఈ నవనాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్థితిగతులను తెలుసుకుంటాం. జన్మరాశి నుంచి చూసినట్టయితే మన దేశం యొక్క జన్మరాశి సూర్యుడు 9వ స్థానంలో పాపగ్రహాల సంబంధంతో ఉన్నాడు. మనకు షష్టగ్రహ కూటమి అంటాం. అంటే మీనరాశిలో సుమారు 6 గ్రహాలు ఉన్నాయి. అందులో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, వక్రించిన అస్తంగతమైనటువంటి బుధుడు, వక్రించినటువంటి శుక్రుడు, శని, రాహు, ఇన్ని గ్రహాలు మనకు మీనరాశిలో ఉన్నాయి. మన జన్మరాశిని, మన దేశపు జన్మరాశి నుంచి 9వ ఇల్లు అయింది. చంద్రుడు, శని, రాహు, అస్తంగత బుధుడు వీళ్ళంతా ఎక్కువగా పాపగ్రహ సంబంధం కలిగించేలా ఉన్నాయి. కుజుడు మాత్రమే ధాన్యాధిపతిగా బలంగా ఉన్నాడు, కానీ శత్రుక్షేత్రంలో ఉన్నందువలన పరిపూర్ణ ఫలితాలను ఇవ్వలేకున్నాడు. సో మిగిలిన అన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 9 పదవులలో 8 పదవులు మనకు పాపగ్రహాల సంబంధంతో ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి. ఇంకా గ్రహస్థితుల విషయానికి వస్తే సూర్యుడు రాజు అవ్వడం వల్ల ఏమవుతుంది, పాలకుల నియంత్రణ కోల్పోతారు. ఎందుకంటే పాపగ్రహ సంబంధం వచ్చింది సూర్యుడికి. దీనివల్ల పాలకుల యొక్క నియంత్రణ కోల్పోతారు, ప్రజలపై అన్యాయం పెరుగుతుంది. సేనాధిపతి కూడా సూర్యుడే కాబట్టి సైనిక రంగంలో మార్పులు రావడం, కానీ అందులో అంతర్గత కలహాలు ఏర్పడతాయి. అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే, నీటి వనరులు సమస్యలు తలెత్తుతాయి. మేఘాధిపతి కూడా సూర్యుడు అవడం వల్ల వర్షపాతం చాలా అసమతుల్యంగా ఉంటుంది. అంటే ఎక్కడ వర్షం రావాలో అక్కడ రాకుండా, ఎక్కడ అవసరం లేదో అక్కడ కుంభవృష్టి పడడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. తర్వాత చంద్రుడు మంత్రి చంద్రుడు కూడా మనకు పాపగ్రహాల సముదాయంలోనే ఉన్నాడు. కాబట్టి పాలకులు ప్రజల ఆకాంక్షలను విస్మరించడం, రాజకీయాల్లో ఒక రకమైనటువంటి అస్థిరత ఏర్పడడానికి అవకాశం ఉంది. తరువాత ఈ కుజుడు ధాన్యాధిపతి, వ్యవసాయ రంగానికి కొంత మేలు, కానీ శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల పరిపూర్ణ ఫలితాలను పొందలేరు. అంటే ధాన్యాలు బాగా పెరిగినా కూడా అది వారికి పండించే వారికి కావచ్చు, ఇటు కొనేవారికి కావచ్చు, అది అనుకూలమైనట్టుగా ఉండదు, ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత బుధుడు సస్యాధిపతి, నీరసాధిపతి. ఈ సస్యాధిపతి, నీరసాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలోనూ అస్తంగతంగా వక్రీ కూడా చెందాడు. కాబట్టి వ్యవసాయ రంగంలో
మనం చూసుకున్నట్టయితే పంటలకు ముప్పు కావచ్చు, అంత ఎక్కువ అనుకూలంగా ఉండకపోవచ్చు. నీటి వనరులు వ్యర్థం అవడం, వాణిజ్యంలో సమస్యలు ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మానసిక ఆందోళనలు, అడ్డంకులు ఈ రైతులకు, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క బుధుడి ద్వారా తెలుసుకోవచ్చు. ఇక చివరిగా శుక్రుడు రసాధిపతి శుక్రుడు వక్రీ కావడం వల్ల నదీ జలాల అపహరణ, వ్యవస్థలో అసమతుల్యత ఇవన్నీ ఏర్పడతాయి. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది మనకు ఈ యొక్క సంహితా భాగంలో ఏ గ్రహం ఏ రాశి పైన ప్రభావం ఉందో ఇది సపరేట్గా మనం సంహితలో చూడొచ్చు. మన యొక్క వ్యక్తిగత జాతకాలకి వీటికి చాలా భిన్నంగా ఉంటాయి. సో ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలాలని మనం తెలుసుకోవచ్చు. మొత్తంగా చూసినట్టయితే ప్రకృతి మనకి ఈ సంవత్సరం ఏ రకంగానూ అనుకూలంగా ఉండదు. వర్షాలు పడవలసిన చోట పడకుండా, ఎక్కడైతే అవసరం లేదో అక్కడే అమితంగా పడ్డాం. ఒకవేళ పడినా కూడా పండినటువంటి పంటలు ఒకవేళ వృద్ధి చెందినా కూడా అది వినియోగదారుడికి కావచ్చు, అది పండించేవాడికి కావచ్చు, పెద్దగా అనుకూలంగా ఏమీ ఉండకపోవచ్చు. రాజ్యం అనే సూర్యుడు పాపగ్రహాల సంబంధంతో ఉన్నాడు కాబట్టి రాజు అస్థిరత, ప్రభుత్వం అస్థిరంగా ఉండడం, మంత్రుల యొక్క మధ్య సమన్వయ లోపం జరగడం, అధికారుల మధ్య సమన్వయ లోపం, లంచాలు ఇవన్నీ కూడా తాండవించడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం జరుగుతాయి. సో ప్రకృతిలో ఈ విధమైనటువంటి మార్పులు మనము ఈ సంవత్సరం చూడొచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతిలో మనం మార్పులు చూసినట్టయితే ఇది మన వ్యక్తిగతంగా మనకేమైనా ఇబ్బంది కలిగిందనుకోండి, మనం పుణ్యము పాపమో చెప్పుకోవచ్చు, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మని చెప్పచ్చు. కానీ అందరికీ ప్రకృతికి పైన కావచ్చు, ఒక సముదాయానికి కావచ్చు, ఇలా జరిగినప్పుడు ఏ విధమైనటువంటి కర్మ ఉంటుంది అన్నప్పుడు సమిష్టి కర్మ అంటాం. ఒక వ్యవస్థలో అందరూ చేసేటటువంటి కొన్ని పనులు సమన్వయంగా లేకపోవడం, సరిగ్గా ప్రామాణికంగా చేయకపోతే అది ఒక వ్యవస్థని బలి తీసుకుంటాం. అది ప్రకృతి వికోపాల ద్వారా మనిషి యొక్క ఇబ్బందులు గురిచేస్తుంది. ఇక వాతావరణ పరిస్థితులు, భారతదేశంలో పరిపాలన వ్యవస్థ చూసినట్టయితే పాలకులపై ప్రజా వ్యతిరేకత బాగా పెరుగుతుంది. ప్రజాప్రతినిధుల ఎంపికలో కూడా అవకతవకలు జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షము, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావంగా ఉండడం, వరదలు అధికంగా ఉంటాయి. ప్రజలకు కూడా ధరల పెరుగుదల, నిరుద్యోగం అధికంగా ఉంటుంది. వాతావరణ మార్పు వల్ల అంటువ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 9వ ఇంట్లో రాహు కూడా ఉండడం చేత విదేశీ సంబంధాలు బలహీనం కావడం ప్లస్ అంటువ్యాధులు సోకడం అనేది జరుగుతూ ఉంటాయి. 9వ ఇల్లు భక్తికి కూడా సూచన కాబట్టి భక్తి కంటే ఏమవుతుందంటే ఆత్మాహంకారంతో పూజలు చేయడం అనేది చాలా జరుగుతుంది. మున్ముందు ఒక పాలకులు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధికారం కోసం తహతాపడడం, పాలనా వ్యవస్థలో అవినీతి, పక్షపాతం బాగా పెరిగిపోతుంది. ఇవన్నీ మనం ఇప్పుడే చూస్తున్నాం. నవనాయకుల ఆధారంగా ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే సూర్యుడు అర్ఘ్యాధిపతి. నీటి వనరులు, తాగునీటి సమస్యలు, నదీ పారుదల, ఆర్థిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. నీటి కొరత వల్ల పెరుగు, పాల ఉత్పత్తులు, ద్రవ పదార్థాల ధరలు పెరుగుతాయి. ఇక బుధుడు సస్యాధిపతి, నీరసాధిపతి వలన పంటలకు అనుకూలత తక్కువగా ఉండటం వల్ల ధాన్యాలు, పప్పులు, నూనెలు కొంతవరకు ధరలు బాగా పెరుగుతాయి. ధాన్యం వ్యాపార సంబంధిత నిబంధనల్లో అస్తవ్యస్తంగా ఉండడం చాలా చూడొచ్చు మనం ఈ బుధుడు నీచ అస్తంగతము చెందడం ద్వారా. శుక్రుడు రసాధిపతి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. చక్కెర, నూనె, కూరగాయలు, పండ్లు, పాలు, మజ్జిగ వంటి పదార్థాలు అధికమైనటువంటి ధరలు లభించే అవకాశంగా ఉంటుంది. ఆహార పదార్థాల నిల్వలు క్రమబద్ధంగా సాగకపోవడం చేత ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. అదేవిధంగా కుజుడు ధాన్యాధిపతి. అన్నధాన్యాల కొరత బాగానే పండినా కూడా సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో కొంత మేలు జరిగినా కూడా ధరలు నియంత్రణలో ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇక అధిక వర్షపాతము, వర్షాభావం రెండూ ఉంటాయి. మేఘాధిపతి సూర్యుడు కావడం చేత వాతావరణ మార్పుల వల్ల మంగళ ద్రవ్యాలు, దుస్తులు, ఇంధనము ధరలు పెరగడానికి చాలా అవకాశం ఉంది. ఇక వ్యాపారం విషయానికి వస్తే బుధుడు వాణిజ్యానికి కారకుడు. వాణిజ్య వ్యవస్థలో అవకతవకలు, అనిశ్చితి పరిస్థితులు ఏర్పడతాయి. దీని ప్రభావంతో దిగుమతులు, ఎగుమతులు సమస్యలు ఏర్పడతాయి. నిత్యావసర వస్తువుల సరఫరా లోపించవచ్చు. శుక్రుడు రసాధిపతి. పెట్రోలు, డీజిల్ ధరలు, ఇంధన ధరలు చాలా పెరగడానికి అవకాశం ఉంది. దీని ప్రభావంతో రవాణా వ్యయం కూడా పెరిగి వస్తువుల ధరలు బాగా పెరుగుతాయి. ధరల నియంత్రణలో పాలకులు విఫలమవుతారు.
ప్రభుత్వ నిబంధనలు సరైనటువంటి విధంగా అమలు కాకపోవడం వల్ల వస్తువుల ధరలు చాలా పెరుగుతాయి. విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం వల్ల ఆర్థిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం. ఇక ముఖ్యమైన వస్తువుల ధరల విశ్లేషణ చూసినట్లయితే వర్షాభావం వల్ల కొంతవరకు పెరుగుదల జరుగుతుంది. బియ్యము, గోధుమలు, పప్పులు కొంతకాలం స్థిరంగా ఉన్న తర్వాత కూడా ధరలు పెరగడానికి అవకాశం ఉంది. ఈ విధంగా చక్కెర ధరలో స్థిరత్వం లేకపోవచ్చు. వాణిజ్యంలో అవకతవకల వల్ల నూనె ధరలు అధికంగా ఉండొచ్చు. ఇక సమగ్రంగా మనం ఒకసారి విశ్లేషించినట్టయితే ఆర్థికంగా ఒత్తిడి, దేశంలో ఆర్థిక వ్యవస్థ కొంత ఒత్తిడిలో గురవుతుంది. ప్రభుత్వ విధానాల్లో సరైనటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. ధాన్యాలు, నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు పెరగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సూర్యుడు సంబంధమైనటువంటి నవనాయకులలో 8 పదవులు పాపగ్రహాల సంబంధం రావడం చేత ఈ విధంగా మనకు అవ్వడానికి అవకాశం ఉంది. తరువాత మనం గ్రహణ విషయాలు చూసినట్టయితే ఈ సంవత్సరం మనకు 2 గ్రహణాలు ఉన్నాయండి. ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం, ఇంకోటి పాక్షిక చంద్రగ్రహణం. ఆ 2 గ్రహణాలలో ఒక గ్రహణం 7/9/2025 ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష నక్షత్రం కుంభరాశి ఎందు సంభవిస్తుంది. భారతదేశ జన్మరాశి నుండి ఇది 8వ స్థానం అవుతుంది. మనం ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు మనం కూర్మచక్రాన్ని వాడుతాం. ఇది సంహితా భాగంలో మనం నేర్చుకోవచ్చు. కూర్మచక్రం చూసినట్టయితే ఈ శతభిష నక్షత్రం అనేది ఉత్తర దిక్కును సూచిస్తుంది. కుంభరాశి వాయుతత్వమైనటువంటి రాశి కావడం చేత కుంభరాశి పైన శుభగ్రహాల దృష్టి, గురువు యొక్క శుభగ్రహ దృష్టి ఉన్నది. బృహత్ సంహిత ప్రకారం మనం అనలైజ్ చేస్తే శతభిష నక్షత్రం, ఈ నక్షత్రానికి రాహు అధిపతి. ఈ రాహు అన్నప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా సామాన్యంగా గ్రహణాలు ఎందుకు వస్తాయంటే ప్రకృతి వికోపాలను సూచిస్తుంది. గ్రహణం వచ్చిన 3 నెలల లోపల ప్రకృతి ఏదో ఒక వికోపం, భూకంపాలు కావచ్చు, అంటువ్యాధులు కావచ్చు, అగ్ని సంబంధించిన ప్రమాదాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ శతభిష నక్షత్రం రాహు అధిపతి. రాహు వాయుతత్వ రాశికి సంబంధించింది కాబట్టి అంతు చిక్కనటువంటి రోగాలు, ప్రజలలో ఒక రకమైనటువంటి స్వార్థము, మోసగాళ్ళు, దొంగలు మొదలైన వాటిని రాహు సూచిస్తారు. శతభిష నక్షత్రం పైన గ్రహణం జరగడం వల్ల వైద్యశాస్త్రం, రహస్య విద్యలు, మంత్రశాస్త్రం, ఆయుర్వేదం వంటి విషయాలలో ప్రభావం చూపుతుంది. శతభిష నక్షత్రంలో గ్రహణం ప్రధానంగా వాత సంబంధిత వ్యాధులు, అనారోగ్య పరిస్థితులను ప్రభావం చేస్తుంది. ఇది అందరిపైన ఉంటుంది. ప్రకృతిపైన ఆధారపడిన వారందరిపైన ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఇది కొన్ని రాశుల వారికి మాత్రం వ్యక్తిగతంగా సంబంధించింది కాదు. గ్రహణాలు ఎప్పుడు కూడా సంహితా భాగంలో ఎక్కువగా దాని గురించి ఉల్లేఖించడం జరుగుతుంది. ఈ వ్యక్తిగత జాతకాలలో మనకు దీని ప్రభావం ఎక్కువ ఉండదు. ఒకవేళ ప్రకృతికి సమస్య ఏర్పడితే ఈ రాశి వారు అన్నట్టు కాకుండా అన్ని రాశుల వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇది ప్రకృతికి సంబంధించినటువంటి వికోపంగా మనం భావించాలి, సందేశంగా భావించాలి. ఇక కుంభరాశి మనకు వాయుతత్వ రాశి కాబట్టి వాత సంబంధితటువంటి వ్యాధులు, రక్తపోటు, ఆక్సిజన్ సమస్యలు, మానసిక సంఘర్షణలు ఎక్కువ అవడానికి అవకాశం ఉంది ఎవరికి? ప్రజలకు. మన భారతదేశ జన్మరాశి నుండి చూస్తే ఈ గ్రహణం 8వ స్థానంలో కుంభరాశిలో సంభవిస్తోంది. 8వ స్థానం ప్రజల యొక్క ఆయుర్దాయానికి, దూరదృష్టికి, రహస్య శాస్త్రాలకు, ఆకస్మిక మార్పులను సూచిస్తుంది. దేశానికి సంక్షోభ పరిస్థితులు, ప్రభుత్వ పరిపాలనలో అవాంతరాలు, ప్రజల యొక్క ఆందోళన, ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటట్టు దిశలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యొక్క కూర్మచక్రంలో ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తోంది కాబట్టి ఉత్తర దిక్కు ధనము, సంపద, విజయం, రాజశక్తి ఇవన్నీ కూడా సూచిస్తాయి. గ్రహణం ఉత్తర దిక్కులో కలిగేటటువంటి పాలక వర్గానికి సమస్యలు ఉంటాయి. ఉగ్రవాదము, విదేశీ సంబంధపడినటువంటి విషయాలలో ఆందోళన తలెత్తుతుంది. వాయుతత్వ ప్రభావం వల్ల వాయు సంబంధించినటువంటి విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు, సుడిగాలులు, దట్టమైనటువంటి గాలులు, తుఫాన్లు, వాతావరణంలో మార్పులు ఇవన్నీ సంభవిస్తాయి. కాకపోతే ఈ కుంభరాశి పైన శుభగ్రహమైనటువంటి గురువు దృష్టి ఉండడం వల్ల, బృహస్పతి యొక్క దృష్టి వల్ల స్వల్ప స్వాంతనక లభిస్తుంది. ధార్మికత, జ్ఞానం, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతాయి. ఇది ప్రజల్లో ఒక రకమైనటువంటి ధార్మిక జీవనాన్ని ప్రేరేపిస్తుంది. ఈ విధంగా మన దేశ జాతకాన్ని బట్టి ఈ యొక్క
కుంభరాశిలో సంభవించేటటువంటి చంద్రగ్రహణం ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది, జనజీవనానికి ఏ విధంగా ఆటంకం కలిగిస్తుందో మనం చూడొచ్చు. ఇది ముఖ్యంగా వాయు సంబంధితమైనటువంటి ఆరోగ్య విషయాల్లో ప్రజలకు బాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకొక గ్రహణం మనకు 3 మార్చి 2026 సాయంకాలం 6:30 పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది. మన దేశ జాతకం ప్రకారం సింహరాశి 2వ ఇల్లు అయ్యింది, లగ్నం ప్రకారం 4వ ఇల్లు అవుతుంది. ఆ రోజు గోచార చక్రం చూస్తే సింహరాశి పైన పాపగ్రహాల ప్రభావం చాలా అధికంగా ఉంది. సూర్యుడు, కుజుడు, బుధుడు, రాహు ఇవన్నీ కూడా సింహరాశిని చూడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ విధమైనటువంటి శుభగ్రహాల సంబంధము ఈ యొక్క సింహరాశి పైన లేదు. సో సింహరాశి పైన పాపగ్రహాల ప్రభావం అధికంగా ఉంది. సో సింహరాశి అగ్నితత్వమైన రాశి. కూర్మచక్రంలో పుబ్బా నక్షత్రం ఆగ్నేయ దిక్కును సూచిస్తుంది. ఈ గ్రహణాన్ని మనం విశ్లేషించినట్టయితే ఈ సింహరాశి పైన శుభగ్రహ దృష్టి లేనందున ఆర్థిక వ్యవస్థలో గందరగోళం, ప్రభుత్వ వ్యతిరేకత, పాలకులపైన ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. రాజకీయంగా అనిశ్చితి, దేశ భద్రతపై ప్రభావం చూపుతుంది. ఆగ్నేయ దిశ సూచిస్తుంది కాబట్టి ఆగ్నేయ దిక్కులో అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు అవ్వడానికి, అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. భూకంపాలు, భూమి కదలికలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు అధికంగా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు, రసాయనిక కర్మాగారాల ప్రమాదాలు, ఆయిల్ రిఫైనరీల పేలుళ్ళు ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. తర్వాత వరదలు, తుఫాన్లు, అగ్నితత్వమైనటువంటి నీటి సంబంధిత సమస్యలు, తుఫాన్లు, సముద్ర తీరం వెంబడి వరదలు వచ్చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అకాల వర్షాలు ఏర్పడతాయి. పుబ్బా నక్షత్రం పైన ప్రభావం వల్ల వ్యవసాయ రంగంలో పంట నష్టాలు, అసమతుల్యత, వర్షపాతం ఏర్పడుతుంది. అనుకున్న కాలానికి వర్షాభావం వల్ల పంటలపైన ప్రతికూలంగా ప్రభావం ఉంటుంది. ఇక రాజకీయ విషయానికి వస్తే భారతదేశానికి 2వ ఇల్లు ధనము, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ ఖజానా, ప్రజల సంక్షేమానికి సంకేతం. ఈ 4వ ఇల్లు ప్రకారం దేశ భద్రత, పర్యావరణ పరిరక్షణ, భూ వ్యవహారాలను సూచిస్తుంది. వీటిపైన ప్రతికూలమైనటువంటి వాతావరణం పడడానికి అవకాశం ఉంది. సో రూపాయి విలువలో నష్టం, విదేశీ పెట్టుబడులు తగ్గడం, దేశీయ మార్కెట్లో అస్థిరత ఏర్పడడం, తర్వాత స్టాక్ మార్కెట్లో అనిశ్చితి ఇవన్నీ అవడానికి అవకాశం ఉంటాయి. పన్నులలో మార్పులు, ప్రభుత్వం కొత్త పన్నుల విధానం తీసుకురావచ్చు. ప్రజలకు పైన భారం పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రజలకు ప్రభుత్వ విధానాలపైన వ్యతిరేకత బాగా పెరుగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో అంతర్గత విభేదాలు, మిత్రపక్షాల అసంతృప్తి పెరగడం మనం చూస్తుంటాం. తర్వాత గ్రహణ కాలంలో శుభగ్రహ దృష్టి లేకపోవడం వల్ల నాయకుల అనారోగ్యము పైన కూడా అనిశ్చితి మనకి ఏర్పడవచ్చు. భద్రత మరియు దేశ పరిపాలన పైన కూడా చాలా ప్రభావం చూపుతుంది. ఈ యొక్క గ్రహణం అనేది వచ్చిన తర్వాత 3 నెలల్లో మనకు దానిపైన ఒక ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రకృతిని రక్షించమని మనం భగవంతుని వేడుకోవాలి, ప్రకృతిని కాపాడాలి. మనం పర్యావరణాన్ని, నీటిని కావచ్చు, దేనిని వృధా చేయకుండా ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుతున్నట్టయితే గ్రహణాల యొక్క ప్రభావం మనిషి పైన ఎక్కువ లేకుండా పోతుంది. సో ఈ విధంగా మనం చూడొచ్చు. ఈ యొక్క గ్రహణాల వల్ల మనిషి సుఖానికి ఎక్కువ అలవాటు పడడం, దుఃఖాన్ని అనుభవించడానికి ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, సుఖ దుఃఖే మనుష్యాణం చక్రవత్ పరివర్తిత అంటారు. మనిషి సుఖాలపైన, ప్రెషర్స్ పైన చాలా మక్కువ పెంచుకోవడం, తత్ఫలితంగా చాలా చేయకూడనటువంటి పనులు చేయడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనకు సూచిస్తోంది. కాబట్టి మనం ఏదైనా కొనడానికి, ఏదైనా వ్యవహారాల్లో దిగే ముందు మనం బాగా ఆలోచించాలి. ఏది గుడ్డిగా నమ్మకుండా కొద్దిగా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. ఇది మన నవనాయకులు, తర్వాత గ్రహణానికి సంబంధించిన ప్రభావాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. తరువాతి అంశం రాశి ఫలాలు. ఇది వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించింది. ఈ రాశి ఫలాల్లో ముఖ్యంగా జాతకం ఆధారంగా చేసుకొని చెప్పడం అనేది పద్ధతి. కానీ ఈ యొక్క యుగాది సందర్భంగా జాతకాన్ని అందరికీ అన్వయం చేసి చెప్పాలి కాబట్టి కేవలం రాశులు గోచార స్థితిలో మన యొక్క జన్మరాశి నుండి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటాం. ఇది
అందరికీ జరుగుతుందని చెప్పలేము, కానీ ఒక రకమైనటువంటి భావన మంచి జరుగుతుంది, చెడు జరుగుతున్నప్పుడు కొద్దిగా మనం అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి భావన కోసం చెప్పడమే తప్ప మనం నిజంగా ఏ విధంగా జరుగుతుంది అన్నది మన జాతకాన్ని బట్టి, జాతకంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక రాశి ఫలాల విషయంకి వస్తే మనము ఎక్కువగా దేని పరిగణలోకి తీసుకుంటామంటే గురుబలము, ఏలినాటి శని, శని యొక్క ప్రభావం, దీన్ని పరిగణలో తీసుకుంటాం. గురువు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యానికి కారకుడు కాబట్టి ఆ గురువుకు సంబంధించిన బలంగా వచ్చినప్పుడు కానీ, గోచారంలో గురువు మంచి స్థానంలో వచ్చి సంచరించినప్పుడు, లేదా మన జాతకంలో గురువుకు సంబంధించిన దశ వచ్చినప్పుడు మనకు పుణ్యం అనుభవంలోకి వస్తుంది అనేటటువంటిది ఒకటి తెలుసుకుంటాం. మన శాస్త్రం చెప్తుంది. ఈ పుణ్య అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ సమయంలో మన మనస్సులో ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరడానికి కావలసినటువంటి వాతావరణం మనం ఏర్పడుతుంది. తత్ఫలంగా మనకు మనస్సుకు సంతోషం కలుగుతుంది అనేది చెప్పబడుతుంది. ఇక గురుబలం విషయానికి వస్తే ఇప్పటి వరకు గురు సంచారం మే 14వ తేదీ అవుతుంది కాబట్టి అంతవరకు ఈ గడిచిన సంవత్సరం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, గురువు మనకు వృషభ రాశిలో ఉన్నాడు. గోచారంలో మన జన్మరాశి నుంచి గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నట్టయితే గురువు అనుకూలంగా ఫలితాన్ని ఇస్తాడు. గురువుకు సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అనుకూలంగా ఉంటాయి. పుణ్యము, సంతోషము, శుభకార్యాలు, ప్రయత్నం ఫలించడం, ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్టయితే మేషరాశి ఎవరిదైతే జన్మరాశి అవుతుందో వాళ్ళకి 2వ ఇంట్లో గురువు ఉన్నాడు. కర్కాటక రాశికి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కన్యా రాశికి 9వ స్థానంలో ఉన్నాడు. వృశ్చిక రాశికి 7వ స్థానం, మకర రాశికి 5వ స్థానం. వీరికి గురుబలం ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మే 14 తర్వాత గురు సంచారం మిథున రాశికి అవుతుంది కాబట్టి గురుబలం అనేది మారుతుంది. వృషభ రాశి వారికి గడిచిన 2 సంవత్సరాల నుంచి గురుబలం లేదు, వారికి గురుబలం వస్తుంది. సింహరాశి వారికి గురుబలం వస్తుంది. తులారాశి వారికి, ధనుసు రాశి వారికి, కుంభరాశి వారికి గురుబలం అనేది వస్తుంది. వీరికి అనుకూలమైనటువంటి సమయం ఏదైనా కొద్దిపాటి ప్రయత్నంతోనే అవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా జాతకంలో మనకు గురువు బలిష్టంగా ఉన్నప్పుడు ఎక్కువ ఫలాన్ని అందిస్తుంది. జాతకంలో గురువు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి మంచి జరిగినా కూడా తక్కువ మంచి జరుగుతుంది. మనకు ఎఫ్డీలో ఎంత అమౌంట్ పెడతామో దానికి సంబంధించి మనకు వడ్డీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా జాతకంలో గురువు ఎంత పుణ్యాన్ని అయితే సూచిస్తాడో అంత పుణ్యం అనుభవంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి గురుబలం ఈ శుభకార్యాలు చేయడానికి, సంతోషకరమైనటువంటి ప్రయత్నాలు చేయడానికి గురుబలం అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత పుణ్యము ఎంత అవసరమో దాంతోపాటు మనకు కష్టాలు కూడా అంత తక్కువగా ఉండాలి. సుఖాలు కోరుకుంటాం, కష్టాలు వద్దు. ఈ కష్టాలు రాకుండా ఉండాలి అన్నట్టయితే శని ప్రభావాన్ని కూడా చూస్తాం. శని గత జన్మలో చేసుకున్నటువంటి పాపాన్ని సూచిస్తుంది. ఆ పాప ఫలం ఎప్పుడు అనుభవంలోకి వస్తుందనేది శని యొక్క ప్రభావంలో మనం తెలుసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏలినాటి శని అంటాం. శని ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించడానికి 2.5 సంవత్సరం పడుతుంది. అది మనకు 1వ ఇల్లు, 2వ ఇల్లు, 12వ ఇల్లు 3 కలిపితే 7.5 సంవత్సరం అవుతుంది. దీంతో పాటుగా అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవి కూడా శని ప్రభావంలో ఉంటాయి. ఈ సమయంలో మనస్సు కొద్దిగా ఉద్వేగం చెందడం కానీ, ఒత్తిడికి లోనవ్వడం కానీ, ఇది ఎప్పుడవుతుంది ఒత్తిడికి లోనవ్వడం? మనం అనుకున్న దానికన్నా ప్రతికూలంగా జరిగినప్పుడు మనకది మనస్సు దుఃఖానికి లోనవుతుంది. సో ఆ సమయం అన్నమాట. అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తానో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అని. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం కోరికలు కోరుకోవడంలోనే చాలా జాగ్రత్త వహించాలి. పెద్ద పెద్ద కోరికల జోలికి వెళ్ళినప్పుడు దానికి ప్రతికూలంగా అయినప్పుడు మనం చాలా ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి సాధారణంగా ఈ యొక్క శని ప్రభావానికి లోనైనప్పుడు సాధారణమైనటువంటి జీవనం గడిపే వారికి ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ సమస్య వచ్చినా కూడా చాలా చిన్నవి కాబట్టి దాని నుంచి బయటపడడం చాలా త్వరగా అయిపోతుంది, చాలా సులభంగా అవుతుంది. సో ముఖ్యంగా ఈ ఏళ్ళనాటి శని సమయంలో మనం అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు చేయడం కానీ, మన జీవితంలో కొన్ని కళలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలి, లేదా ఏదో ఒకటి పెద్ద పని చేయాలి, వ్యాపారం చేయాలని చాలా పెద్ద ఒక గోల్ ఉంటుంది. అలాంటివి కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిది. సో ఇంటికి సంబంధించిన లావాదేవీలు చేయడం,
బిజినెస్ చేయడం, అప్పులు చేయడం, ఎవరికైనా షూరిటీ ఇవ్వడం, ఇలాంటివి చాలా ఇబ్బందికర వాతావరణాన్ని కలిగిస్తాయి. అది ప్రతికూలమైనప్పుడు మనం దాన్ని తట్టుకోవడం చాలా కష్టం, మనస్సు చాలా ఒత్తిడికి లోనవుతుంది. సో కాబట్టి శని సంబంధించినటువంటి ప్రభావానికి లోనైనప్పుడు సాధారణ జీవనాన్ని గడిపే వారికి ఎలాంటి సమస్యలు ఉండవు, ఉన్నా కూడా అవి త్వరగా పరిహారం అయిపోతాయి. మనస్సు ఒత్తిడికి లోనవదు. మన యొక్క ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్టయితే ఇప్పుడు గత సంవత్సరం మనకు మకర రాశి, ఎందుకంటే శని ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించడానికి 2.5 సంవత్సరం పడుతుంది. ప్రస్తుతం ఇవాల్టి రోజు చూస్తే శని అనేది మనకు మీనరాశికి సంచారం అయ్యింది. సంచారం కాకముందు మనకు ఎవరెవరికి ఏ ప్రభావానికి లోనయ్యామని చూసుకున్నట్టయితే మకర రాశి వారికి 2వ స్థానంలో గురువు ఉన్నది, ఈ శని ఉన్నది. కుంభరాశి వారికి జన్మరాశి, మీనరాశి వాళ్ళకి 12వ స్థానంలో శని ఉన్నది. సో వీళ్ళకి ఆల్రెడీ 7.5 శనికి ప్రభావానికి లోనవుతున్నట్లు. కొత్తగా ఇప్పుడు మన శని సంచారం తరువాత ఇప్పుడు శని సంచారం అయింది కాబట్టి మకర రాశి వారికి 7.5 శని అనేది ముక్తాయమైంది. అదేవిధంగా కుంభరాశికి 2వ ఇంట్లో, మీనరాశి వారికి జన్మరాశిలో, మేషరాశి వారికి 7.5 శని ప్రారంభమైంది, 12వ ఇంట్లో ఉన్నాడు. ఈ 2వ ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ చికాకులు కావచ్చు, ధనానికి సంబంధించిన ఒత్తిళ్లు కావచ్చు ఉండొచ్చు. జన్మరాశిలో ఉన్నప్పుడు ఆరోగ్యం, మీనరాశిలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి అలసత్వం, తర్వాత ఖర్చులు బాగా పెరుగుతాయి. వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, స్థాన మార్పిడి, స్థానచలనం అనేది ఉండొచ్చు. కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మనస్సు ఎక్కువ ఒత్తిడికి లోనవ్వడం, చాలా బంధుమిత్రులతో వైరం కావచ్చు, మన అనుకూలంగా జరగకపోవడం, ఇలాంటివి జరుగుతాయి. ఈ యొక్క రాశులు, ఈ యొక్క స్థానాల్లో ఉన్నవారు ఎక్కువగా పెద్ద పెద్ద కోరికలను పెట్టుకోకుండా సాధించాలని సాధారణంగా డే టు డే యాక్టివిటీస్లో లోనై ఉన్నట్టయితే వారికి ఎలాంటి సమస్య అనేది ఉండదు. ఇది మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. తర్వాత ఇప్పుడు మన రాశి ఫలాల విషయానికి తీసుకున్నట్టయితే ఒక్కొక్క రాశిలోనూ ఇందులో కూడా మనకు అన్ని గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ యొక్క మేజర్ ప్లానెట్స్ ఏదైతే దీర్ఘకాలిక వ్యవధిలో సంచరిస్తుంటాయో ఆ గ్రహాలను మనం ముఖ్యంగా తీసుకుంటాం. గురువు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం అవ్వడానికి 1 సంవత్సరం, శనికి 2.5 సంవత్సరం, రాహుకేతుకులకు 1.5 సంవత్సరం అవుతాయి. అవి ఈ సంవత్సరం అంటే వచ్చే ఉగాది, ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరం నుంచి పరాభవనామ సంవత్సరం వరకు ఈ యొక్క గ్రహాలు మేజర్గా ఏవైనా సంచారాలు ఉన్నాయా, వాటిని బట్టి మన జీవితంలో ఏ విధంగా చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం చిన్నగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది జాతకాన్ని బట్టి చూడాలి. మిగిలిన చూసినట్టయితే జరిగినట్టు కనిపిస్తుంది, కానీ ఒక 10% జరగవచ్చు అంతే. కానీ ఉగాది సమయాన ఈ యొక్క పంచాంగ శ్రవణంలో రాశి ఫలాలు అనేది ఉంది కాబట్టి దానివల్ల చెప్పుకోవడం జరుగుతుంది. కానీ దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. యుగాది ప్రయుక్తంగా ప్రకృతికి సంబంధించిన విషయాలే మనం ఎక్కువ తెలుసుకోవాలి, ఇంతకుముందు చెప్పినట్టు. కానీ రాశి ఫలాలు మనకు ఈ యొక్క అలవాటు ప్రకారం మన గడిచిన 30 నుంచి 50 సంవత్సరాల లోపల ఈ యొక్క పంచాంగ శ్రవణంలో రాశి ఫలాలు కూడా తెలుసుకునేటటువంటి ఒక అవకాశం, ఒక రకమైనటువంటి సంతోషం. అది రాశి ఫలాలు తెలుసుకుంటేనే ఉగాది రోజు కొద్దిగా సంతోషంగా ఉన్నట్టుగా భావించేటటువంటి తరం ఉంది కాబట్టి వారి కోసం చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 10% జరగడం అనేది మనకు చూడొచ్చు. అంతకన్నా ఎక్కువగా వ్యక్తిగతంగా మనకు దీనిపైన ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం ముందుగా మేషరాశిని చూసినట్టయితే మేషరాశి వారికి 2వ స్థానంలో గురువు ఉన్నాడు, గురుబలం ఉన్నది. కుటుంబ సౌఖ్యము, ధనలాభము, అనుకున్న పనులు జరగడం అనేది మే 14, 2025 వరకు జరుగుతుంది. తర్వాత గురువు సంచారం మిథున రాశికి రావడం వల్ల క్లేశాలు, అన్నదమ్ముల మధ్య వైరాలు, ప్రయాణాలకు సంబంధించిన ఇబ్బందులు, ప్రతికూల వాతావరణం ఉంటుంది. శని 12వ స్థానంలో ఉన్నాడు, ఏళ్ళనాటి శని. ఈ 12వ స్థానంలో ఉన్నప్పుడు సదా సంచారాలను ఎక్కువ చేయడం, ఆర్థిక నష్టం, ఖర్చులు, ఇవన్నీ ఉంటాయి. తర్వాత రాహు 12వ స్థానంలోనే ఉన్నాడు. అది 12వ స్థానంలో బంధువైరం కావచ్చు, వృత్తి హాని, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన మనం అనుకోనిటువంటి ఖర్చులు జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీరికి 30 మే 2025 నుంచి రాహు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. పాపగ్రహాలు 3, 6, 9 స్థానాలకు సంచారమైనప్పుడు చాలా శుభ ఫలితాన్ని ఇస్తాయి. శని కావచ్చు, రాహు కావచ్చు, కేతువు కావచ్చు. రాహు 11వ స్థానంలో రావడం చేత
శుభము, ఆర్థిక లాభము, కుటుంబ సౌఖ్యము సూచిస్తుంది. ఈ రకమైనటువంటి అనుకూలమైన వాతావరణాన్ని సూచిస్తుంది. కేతు షష్ఠ స్థానంలో ఉంటాడు ప్రస్తుతానికి. శుభం, ఆరోగ్యము, శత్రువులపై జయనం జరుగుతుంది. మే 2025 తరువాత కేతు పంచమ స్థానానికి రావడం జరుగుతుంది. సంతాన సమస్యలు, మానసికమైనటువంటి ఒత్తిడి, ఇలాంటి ప్రతికూల వాతావరణాలు ఏర్పడతాయి. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి జన్మరాశిలోనే ఉన్నారు. జన్మరాశిలో ఉన్నప్పుడు ఆరోగ్యంలో కొద్దిగా ఎగుడుదిగుడుగా ఉండడం, రాజకోపం, బంధువైరం ఇలాంటివన్నీ జరుగుతాయి. వీరికి ద్వితీయ స్థానానికి గురు సంచారం మే 2025 నుంచి గురు సంచారం అవడం వల్ల శుభము, వాణిజ్య విషయాల్లో లాభాలు, వీరికి మాట్లాడే సామర్థ్యము, వీరి మాటకు చెల్లుబాటు అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వీరికి శని ఏకాదశ స్థానంలో ఉండడం చేత ఈ సంవత్సరం అంతా కూడా శుభము, ఆరోగ్యము, సంతాన సుఖం అనేది అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాహు ఏకాదశ స్థానంలోనే ఉన్నాడు. అర్థలాభం, కుటుంబ సుఖం సూచిస్తుంది. వీరికి మే 30 తరువాత కుంభరాశికి సంచారం అవుతుంది. అప్పుడు ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, ఒడిదుడుకులు, యజమాని నుంచి చిన్నపాటి ఒత్తిళ్లు గురవాల్సి అవకాశం ఉంటుంది. తర్వాత కేతువు పంచమ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, పిల్లలు సంబంధించిన చికాకులు అన్నీ ఉంటాయి. కేతు సంచారం తర్వాత చతుర్థ స్థానంలో కేతు సంచారం అవుతుంది. అప్పుడు గృహానికి సంబంధించిన ఒత్తిళ్ళు, ఇంటికి సంబంధించి కావచ్చు, ఈ యొక్క రియల్ ఎస్టేటు, వీటికి సంబంధించి ఒత్తిళ్ళు గురి కావడం, స్థానచలనానికి సంబంధించిన విషయాలు చికాకు పెడతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో గురువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ద్వాదశ స్థానం అంత యోగ్యమైనటువంటి స్థానం కావద్దు. ఆరోగ్యము, నష్టము, ఖర్చులు ఇవన్నిటిని సూచిస్తుంది. గురు సంచారం తర్వాత జన్మరాశిలోకి గురు సంచారం అవ్వడం చేత ఇది కూడా ఒక రకంగా అంత గురుబ లేకపోయినా కూడా అశుభంగా తీసుకోవాల్సి, ఆత్మవిశ్వాసం, యశస్సు పెరిగినా కూడా చిన్నపాటి పనులలో జాప్యం జరగడం అనేది ఉంటుంది. శని దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో ఉద్యోగానికి సంబంధించిన విఘ్నాలు, అనుకున్న ప్రయత్నాలు జరగకపోవడం, తగినటువంటి గుర్తింపు రాకపోవడం ఇలాంటి వాతావరణం ఏర్పడవచ్చు. రాహు దశమ స్థానంలోనూ కేతు చతుర్థ స్థానంలో ఉన్నాడు. రాహు దశమ స్థానంలో అశుభాన్ని సూచిస్తుంది. వ్యసనాలకు, కార్యాలు జరగడంలో ఇబ్బంది, కార్యాలలో చాలా ఒత్తిళ్లు జరగడం అవుతుంది. కేతు చతుర్థ స్థానంలో శాంతి లేకపోవడం అశుభంగా గోచరిస్తుంది. తర్వాత రాహుకేతువుల సంచారం తర్వాత రాహు నవమ స్థానంలో అదృష్టానికి సంబంధించిన ఇబ్బంది, హాని జరగవచ్చు, అశుభం. తర్వాత కొద్దిగా ధార్మిక విషయాలలో మార్పులు, ఈ వాయిదా వేయడాలు జరుగుతాయి. సింహరాశిలోకి కేతు సంచారం అయిన తర్వాత ఇది శుభస్థానం. ధైర్యము, విజయాలు, మిత్రులతో ఒక రకమైనటువంటి అనుకూలత, వారి సహకారాలు లభించేటటువంటి అవకాశం ఉంటుంది. కర్కరాశి వీరికి గురు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. గురుబలం ఉన్నది. యశోవృద్ధి, విజయాలు సాధించడం, లాభాలు అన్వేషించడం జరుగుతుంది. వీరికి గురు సంచారం తర్వాత ద్వాదశ స్థానంలో గురువు వ్యయాలను పెంచుతాడు, ఆధ్యాత్మిక ప్రయాణాలని పెంచుతాడు. తర్వాత శని నవమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అశుభం, ఆపదలు, తండ్రికి సంబంధించిన విషయాల్లో చికాకులు, దుఃఖం అనేది కలుగుతుంది. తర్వాత రాహు 9వ స్థానంలోనే ఉన్నాడు. అదృష్ట విహానికి హాని, విఘ్నాలు ఇవన్నీ సూచిస్తాయి. తర్వాత రాహు సంచారం తర్వాత 8వ ఇంటికి సంచారం వల్ల ఆరోగ్య పీడ, భయం, అపాయాలు ఇవన్నీ జరుగుతాయి. రాహు ఆ 8వ ఇంట్లో ఉన్నాడు. కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దుర్గాదేవికి సంబంధించిన ప్రార్థన చేయడం ద్వారా కొద్దిగా ధైర్యం అనేది కలుగుతుంది. కేతు తృతీయ స్థానంలో శుభము, ధైర్యము, విజయాలను సూచిస్తోంది. అదే కేతు సంచారం తర్వాత సింహరాశికి సంచారం తర్వాత అశుభం, ధన నష్టం, కుటుంబంలో వివాదాలు వీటిని సూచిస్తుంది. సింహరాశి గురువు ప్రస్తుతానికి దశమ స్థానంలో ఉన్నాడు. అశుభం, ధాన్యహాని, మతిభ్రంశం, ఉద్యోగులకు ఒత్తిళ్లు, కార్యంలో జాప్యం జరగడం ఇవన్నీ జరుగుతాయి. గురువు సంచారం తరువాత మిథున రాశికి సంచరిన తర్వాత గురుబలం రావడం జరుగుతుంది. లాభాలు, సామాజికలో పేరు ప్రతిష్టలు పెరగడం ఇవన్నీ జరుగుతాయి.
శని వీరికి అష్టమ స్థానంలో ఉండటం చేత అష్టమ శని అనుకోవచ్చు. అశుభం. ఇది ఆరోగ్యానికి సంబంధించిన పీడలు, అపాయాలు, భయం, ఒక రకంగా మనస్సు చాలా ఒత్తిళ్లకు లోనవుతుంది. వీరు తొందరపడి ఏ కార్యాలు చేయడం అంత మంచిది కాదు. ఆర్థికానికి సంబంధించిన లావాదేవీలు చేయడం, ఆ తర్వాత ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, ఈ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి, ఎందుకంటే ప్రతికూలంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు కూడా అష్టమ స్థానంలోనే ఉన్నాడు. అశుభం, కార్యనాశం, తర్వాత ఆరోగ్య సమస్యలని సూచిస్తుంది. రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతానికి. ఈ రాహు సప్తమ స్థానంలోకి సంచరించిన తరువాత ఇది వైవాహిక జీవితం సంబంధించిన సమస్యలు, భార్యాభర్తల మధ్య చిన్నపాటి చికాకులు, ఈ యొక్క భాగస్వాములు, బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే వాళ్ళతో చిన్నపాటి చికాకులు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. కేతు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానం ధననష్టాన్ని సూచిస్తుంది. కేతు సంచారం తరువాత అశుభం, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, శత్రువృద్ధి ఇది సూచిస్తుంది. తదుపరి కన్యారాశి. గురువు నవమ స్థానంలో ఉన్నాడు. శుభం. ఈ యొక్క గురుబలం ఉన్నది వీళ్ళకి. అర్థలాభం, పుణ్యకార్యాలు జరుగుతాయి. గురువు తదుపరి దశమ స్థానానికి ప్రవేశించినప్పుడు ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు, ఇబ్బందులు, అనుకున్నవి జరగకపోవడం ఇవన్నీ జరుగుతాయి. శని వీరికి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వైవాహిక సంబంధించిన సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి శత్రుత్వ బాంధవ్యాలు ఏర్పడడం, మనస్పర్ధలు రావడం, ప్రతికూలమైనటువంటి వాతావరణం సూచిస్తుంది. రాహు సప్తమ స్థానంలో మీనరాశిలో ఉండడం చేత భార్యాపుత్రులతో వివాదాలు, తదుపరి షష్ఠ స్థానంలో సంచరించిన తరువాత శత్రువులపైన విజయం, తర్వాత భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి అనుకూలమైన శాంతి వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. కేతు వీరికి ప్రస్తుతానికి జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, ఒక రకమైన అతృప్తికరమైనటువంటి జీవనం గడపడం జరుగుతుంది. కేతు ద్వాదశ స్థానంలోకి సంచరించిన తర్వాత కొన్ని ఖర్చులు, వ్యయాలు, ఆ ప్రవాసం ఇలాంటివన్నీ కూడా సూచిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇది అశుభం, భయాలు, ఆర్థిక ఇబ్బందులని సూచిస్తుంది. వీరికి గురు సంచారం తరువాత అదృష్టం, పుణ్యలాభం ఇవన్నీ కూడా సూచిస్తాయి. శని వీరికి 6వ ఇంట ఉన్నాడు కాబట్టి 6వ ఇంట శుభం, శత్రువులపైన విజయం సాధించడం జరుగుతుంది. రాహు కూడా 6వ ఇంట్లో శుభాన్ని సూచిస్తున్నాడు. తర్వాత రాహు సంచారం తరువాత కుంభరాశిలోకి ప్రవేశించిన తరువాత సంతానానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, మాటలు వినకపోవడం, లేదా కింద ఉన్నటువంటి పనిచేసేవారు తమ మాట వినకపోవడం అనేది అలాగమైన సూచిస్తుంది. కేతు ద్వాదశ స్థానంలోకి ఉన్నాడు కాబట్టి వ్యయాలు, ప్రవాస ఇబ్బందులు సూచిస్తుంది. కేతు సంచారం తరువాత లాభాలు, ఆశీర్వాదాలు, ఒక రకంగా మంచి వాతావరణంగా చెప్పుకోవచ్చు. తర్వాత వృశ్చిక రాశి వారికి గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతానికి. వీరికి గురుబలం ఉన్నది. రాజ సన్మానం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తర్వాత గురు సంచారం తరువాత 8వ ఇంట ప్రవేశించడం ద్వారా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అపాయ భయం, ఒక రకంగా భయం అనేటటువంటిది ఏర్పడుతుంది. శని పంచమ స్థానంలో అశుభాన్ని సూచిస్తున్నాడు. సంతానానికి సంబంధించిన సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం ఇవన్నీ ఉంటాయి. రాహు పంచమ స్థానంలో అశుభం, మానసికమైనటువంటి ఒత్తిడి సూచించడం జరుగుతుంది. రాహు సంచారం తరువాత గృహశాంతి లేకపోవడం, చిన్నపాటి చికాకులు ఇవన్నీ ఉంటాయి. కేతువుకు సంబంధించి కేతు ఏకాదశ స్థానంలో ఉండడం చేత శుభాన్ని, లాభాలని, సామాజిక ప్రతిష్టను సూచిస్తుంది. కేతు దశమ స్థానంలో ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు, అశుభాన్ని సూచించడం, కొద్దిగా చిన్నపాటి మెళకువలు చాలా అవసరం ఉద్యోగ విషయంలో. తర్వాత ధనుసు రాశిలో వారికి గురువు 6వ ఇంట ఉన్నాడు. ఇది అశుభాన్ని సూచిస్తుంది. కలహాలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ తలెత్తుతాయి. శత్రువులకు సంబంధించి ఉదాసీనంగా ఉండడం అనేది జరుగుతుంది. గురువు సప్తమ స్థానానికి సంచారం తర్వాత శుభము, వైవాహిక కార్యాలు విజయం సాధించడం, పార్ట్నర్స్ మధ్య ఒక రకమైనటువంటి సయోధ్యత, లాభాలు చేకూరడం అనేది జరుగుతుంది. శని చతుర్థ స్థానంలో ఉండడం చేత అశుభం, గృహశాంతి లేకపోవడం, స్థానచలనం ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి. రాహు కూడా చతుర్థ స్థానంలో ఉండడం చేత మానసికమైనటువంటి అస్థిరత,
ఈ యొక్క స్థానచలనానికి సంబంధించినటువంటి ఒత్తిళ్లు గురి అవ్వాల్సి ఉంటుంది. ఆ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. రాహు తృతీయ స్థానంలోకి సంచరించిన తరువాత శుభాన్ని సూచిస్తుంది. ధైర్యం, ప్రయాణాలు, లాభాలు కలుగుతాయి. కేతు ప్రస్తుతానికి అశుభంగా ఉన్నా కూడా ఉద్యోగానికి సంబంధించిన విఘ్నాలు ఉన్నా నవమ స్థానానికి వచ్చి సంచరించిన తరువాత కొద్దిపాటి ఉపశమనం కలగడానికి అవకాశం ఉంది. వీరికి నవమ స్థానంలో కూడా సామాన్యంగా ఉంటుంది. అదృష్టానికి సంబంధించిన హాని జరగడం ఇవన్నీ సూచిస్తున్నాయి. తదుపరి మకర రాశి వారికి గురువు పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానం సంతానానికి సంబంధించిన విషయాల్లో అనుకూలత, ఐశ్వర్యం, వృద్ధి యొక్క జ్ఞాన వృద్ధి పెరగడం, వివేక ప్రజ్ఞ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. గురువు తర్వాత మిథున రాశికి గురువు సంచరించిన తరువాత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, శత్రుపీడ ఇవన్నీ కూడా సూచిస్తాయి. మీన రాశిలోకి శని ఉన్నప్పుడు వీరికి ఉన్నటువంటి ఫలితాలను చూసినట్టయితే శుభం. తృతీయ స్థానంలో శనికి అనుకూలమైనటువంటి స్థానం కాబట్టి శుభము, ధైర్యాలు, విజయాలు సాధిస్తారు. తర్వాత రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానంలో ధనలాభాన్ని సూచిస్తుంది, యశస్సును సూచిస్తోంది. తదుపరి కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత ధన నష్టం, కుటుంబాల్లో చిన్నపాటి చికాకులు, వివాదాలు, ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత కేతు నవమ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతానికి అశుభం, అదృష్టాన్ని హాని జరగడానికి అవకాశం ఉంటుంది. సింహరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఆరోగ్య సమస్యలు, నష్టాలు, తర్వాత మనస్సుకు ఒత్తిళ్లకు గురి కావడం అనేది ఉంటుంది. తర్వాత కుంభరాశి వారికి ప్రస్తుతానికి చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు. గురుబలం లేదు. మానసికమైనటువంటి అస్థిరత, ఈ యొక్క గృహానికి సంబంధించిన ఒత్తిళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. పంచమ స్థానానికి సంచరించిన తర్వాత మే 14, 2025 తర్వాత శుభం, సంతానానికి సంబంధించిన సుఖం, విద్యాలాభాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. శని ద్వితీయ స్థానంలో అదృష్టానికి సంబంధించిన హాని, రెండవ ఇంట్లో గురువు శని ఉన్నప్పుడు కొద్దిగా ధనానికి సంబంధించిన నష్టం కావచ్చు, కుటుంబంలో సంబంధించిన మనస్పర్ధలు కావచ్చు రావడానికి అవకాశం ఉంటుంది. రాహు ద్వితీయ స్థానంలో అశుభాన్ని సూచిస్తున్నాడు. కుటుంబానికి సంబంధించిన వివాదాలు, సరిగా అర్థం చేసుకోకపోవడం, తొందరపాటు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రాహు జన్మరాశికి ప్రవేశించిన తర్వాత ఆరోగ్య సమస్యలు కావచ్చు, శత్రువృద్ధి జరగడం జరుగుతుంది. కేతు ప్రస్తుతానికి అష్టమ స్థానంలో ఉన్నాడు. అశుభం, ఆరోగ్య సమస్యలు సూచిస్తోంది. త్వరగా మనస్సు దుఃఖానికి లోనవ్వడం అనేది జరుగుతుంది. తేరుకోవడానికి చాలా సమయం కూడా తీసుకుంటుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అతిగా ఆలోచించడం అనేది మంచిది కాదు. వీరికి కేతు సింహరాశిలో ప్రవేశించిన తర్వాత ఈ యొక్క వైవాహిక జీవనకు సంబంధించిన సమస్యలు కావచ్చు, పార్ట్నర్స్ మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధం అనేది కొద్దిగా తగ్గడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. తదుపరి మీనరాశి తీసుకున్నట్టయితే మీనరాశి వారికి గురువు తృతీయ స్థానంలో క్లేశాలు, ప్రయాణానికి సంబంధించిన ఇబ్బందులను సూచిస్తోంది. చతుర్థ స్థానాన్ని సంచరించిన తర్వాత గృహసుఖం, భౌతిక సంపద ఉన్నా కూడా చిన్నపాటి చికాకులు, ఈ యొక్క ఆస్తికి సంబంధించిన లావాదేవీలలో కొద్దిపాటి జాగ్రత్తలు చాలా అవసరం అవుతుంది. శని జన్మరాశిలో ఉండడం చేత ఆరోగ్య సమస్యలు, భయాలు ఇవన్నీ పెరుగుతాయి. రాహు కూడా జన్మరాశిలో ఉండడం చేత శత్రువృద్ధి, మానసిక ఒత్తిడికి లోనవ్వడం అనేది ఉంటుంది. రాహు ద్వాదశ స్థానానికి సంచరించిన తర్వాత వ్యయాలు పెరగడం, ప్రవాసం. తర్వాత కేతు సప్తమ స్థానంలో వైవాహిక సమస్యలని, మనస్పర్ధలని సూచిస్తుంది. తర్వాత కేతు సంచారం తర్వాత శత్రువులపైన విజయం లాంటివి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనం చూడవచ్చు. మనం సంక్షిప్తంగా మొత్తం చూసినట్టయితే కొన్ని గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్న వారికి అనుకూలమైన వాతావరణం, మిగిలిన రాశిలో ఉన్న వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణం జరుగుతుంది. ప్రయత్నాల్లో విఘ్నం జరగడం. అలాంటి సమయంలో గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే గురువులకు సంబంధించిన గుళ్ళకు వెళ్ళి ప్రదక్షిణ నమస్కారం చేసి ఆయన ప్రార్థన చేసి తత్కాలానికి కార్యం నిర్విఘ్నంగా జరగాలనేటటువంటి ప్రార్థన చేసుకొని మనం ఆ యొక్క కార్యాన్ని సిద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా శని అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు 3, 6,
11 స్థానాల్లో ఉన్నవారికి ఎలాంటి సమస్యలు తలెత్తకపోవచ్చు. మిగిలిన స్థానాల్లో ఉన్నవారు, అందులోనూ ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్నవారికి మానసికమైనటువంటి ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీరు ఆలోచనను చాలా తగ్గించాలి. ఎక్కువ ఆలోచించడం వల్ల సమస్యలు ఎక్కువ పెరుగుతాయి. డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఏవైనా దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికను కొద్దిగా వాయిదా వేయడం మంచిది. లేదా 1-4 సార్లు దాన్ని ఆలోచించి ఏ విధమైనటువంటి నష్టము లేకుండా మనం క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళి మనం తెలుసుకోవాల్సి యొక్క పనిని చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అప్పు ఇచ్చే విషయంలో కావచ్చు, అప్పు తీసుకునే విషయంలో కావచ్చు, ఎవరికైనా అభయం ఇవ్వడం, షూరిటీ వేయడం విషయాల్లో వాయిదా వేయడం చాలా మంచిది. ఇది 7:30 శని సమయంలో మంచిది కాదు. పెద్ద పెద్ద ప్రాపర్టీలు కొనడం ఇలాంటి విషయంలో జాగ్రత్తలు వహించాలి. లిటిగేషన్స్ ఇవన్నీ కూడా ఒత్తిళ్లకు లోనవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. మోసపూరితంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా శనికి సంబంధించిన ఇబ్బందులకు లోనైన వాళ్ళు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి, విష్ణువుకు సంబంధించిన ఆలయాల్లో ప్రార్థన చేసుకుంటూ, నరసింహదేవుడి యొక్క ఆలయంలో ప్రార్థన చేసుకుంటూ తత్కాలానికి మనకి ఈ ప్రయత్నం నిర్విఘ్నంగా జరగాలనేటటువంటి ప్రార్థనతో మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. రాహు భయాన్ని సూచిస్తాడు. మోసపూరితము, కుట్ర, దొంగతనము ఇలాంటి విషయాల్ని రాహు సూచిస్తాడు. కాబట్టి ఏవైనా తత్సంబంధమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు మనము ఈ యొక్క ఒడిదొడుకులకు లోనవ్వాల్సి ఉంటుంది. 3, 6, 11 స్థానాల్లో కాకుండా వేరే స్థానంలో రాహు ఉన్నప్పుడు మనం ఏదైనా చేసేటటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేదా స్థిర చిరాస్తి విషయాలు కావచ్చు, ఇవన్నీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి విషయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేతు డిప్రెషన్ని సూచిస్తాడు. అతృప్తి, డిస్కంటెంట్మెంట్ సూచిస్తాడు. ఒక రకమైనటువంటి నిరాశ, నేను తప్పు చేశానేమో, ఇది ఎందుకు చేయాలి, ఇలాంటి నిరాశ, ఆత్మవిశ్వాసం కోల్పోవడం అనేది జరుగుతుంది. 3, 6, 11 స్థానాలు కాకుండా వేరే స్థానాల్లో ఉన్నప్పుడు కేతువుకు సంబంధించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అతిగా మన గురించి ఆలోచించడం కానీ, ఒక పని మొదలుపెట్టిన తర్వాత దాని గురించి ఫలితాలపైన ఎక్కువ ఆలోచించడం కానీ చేయకూడదు. త్వరగా మనకు ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆ యొక్క పనిని నిర్విఘ్నంగా చేయలేకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేతువుకు సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడు కూడా దుర్గాదేవి, విష్ణువుకు సంబంధించిన ప్రార్థనలు చేయడం చాలా మంచిది. ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ జాతకాన్ని బట్టి మారుతాయి. అందరికీ ఒకేలాగా ఉండదు. జాతకం యొక్క గ్రహస్థితిని బట్టి, మన గత జన్మ నుంచి తీసుకొచ్చినటువంటి పుణ్య పాపాలను బట్టి ఇది మారుతాయి. ఇక్కడ అనుకూలంగా ఉన్నా కూడా జాతకంలో బలహీనంగా ఉందనుకోండి, దాని ఫలితాలు మనం అనుభవించకపోవచ్చు. ఒకవేళ ఈ రాశి ఫలాలలో మనకు ప్రతికూలంగా వచ్చినా కూడా జాతకంలో ఆ గ్రహస్థితి బాగున్నప్పుడు మనకు ఆ ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా మనకు అనిపించదు. కాబట్టి జాతకాన్ని బట్టి మనం చూడాలి. కాబట్టి ఈ రాశులను ఈ జాతకంతో సంబంధం లేకుండా చూడడం ద్వారా మరింత ఒత్తిడికి లోనవలసి ఉంటుంది. కాబట్టి దీనిని చాలా సహృదయంతో, చాలా లైట్గా తీసుకోవాలి. చాలా సీరియస్గా తీసుకునే ప్రయత్నాన్ని చేయకండి. మనం ఏది చేసినా కూడా ఉగాది రోజు మాత్రమే, తర్వాత ఇవన్నీ కూడా మనకి ధరణలో ఉండవు. అయినా కూడా ఉగాది రోజున మనస్సును గట్టిపరచుకొని సంతోషాన్ని నెలకొల్పే విధంగా మన జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఇది రాశి ఫలాలు. దీంతోపాటు ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు కూడా ఉన్నాయి. ఈ ఆదాయ వ్యయాలు కూడా దీనికి పెద్దగా క్యాల్కులేషన్ చేసి ప్రాముఖ్యత అనేది ఉండదు. ఇది మీకు అన్ని పంచాంగాల్లోనూ దొరుకుతాయి. ఏ రాశి వాళ్ళకి ఎంత ఆదాయం, ఎంత వ్యయము, అంటే అనుకూలము ప్రతికూలమని చెబుతుంది. కానీ వీరికి ఆ సంఖ్యను బట్టి ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, ఖర్చులు ఎక్కువ అవుతాయి అలా చెప్పడానికి వీల్లేదు. కేవలం ఆ యొక్క సందేశాన్ని ఇవ్వడం, ఎక్కువ అనుకూలత ఉంది, తక్కువ అనుకూలత ఉంది అనేది ఈ సంఖ్యల ద్వారా మనం చెప్పుకునే అవకాశం అంతే. దీనికి కూడా పెద్దగా ప్రాముఖ్యత అనేది ఉండదు. దీని గురించి కావాల్సిన వాళ్ళు పంచాంగాల్లోనే వీటి గురించి చాలా విశదీకరించి ఉంటారు. మీరు దాన్ని కూడా చూడొచ్చు, లేదా ఈ టేబుల్లో నేను ఇచ్చినటువంటి దాంట్లో సరిచూసుకోవచ్చు. తర్వాత కందాయ ఫలము అంతే. ఇది కూడా అంత ప్రాముఖ్యత అనిపించదు ఈ యొక్క ఉగాది పంచాంగ శ్రవణంలో. ఈ క్యాల్కులేషన్ అనేది ఆ రోజు ఉగాది రోజు ఉన్నటువంటి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, దాన్ని బట్టి దీన్ని విశ్లేషించడం జరుగుతుంది. ఇది కూడా మన జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా ఎవరూ కూడా అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు.
సో దీని గురించి మనం చాలామంది చెబుతారు. ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మహద్భయం, అంతశూన్యే రోగపీడ, త్రిశూన్యే మరణం ధ్రువం అనేది మన పంచాంగాల్లో ఈ శ్లోకాన్ని కూడా చూడొచ్చు. కానీ జాతక స్థితిని బట్టి ఇది మారుతాయి కాబట్టి అందరికీ ఇది అన్వయం కాదు. ఇవి కూడా మనకు పంచాంగంలో దొరుకుతాయి. నక్షత్రానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం ఉన్నవారు చూడొచ్చు. తర్వాత ఇది మనం తీసుకున్నట్టు మన యొక్క ఉగాది నాడు మనం చేసినటువంటి పంచాంగ శ్రవణం. మొదట పంచాంగ శ్రవణానికి సంబంధించి నవనాయకుల విశ్లేషణ, గ్రహణాలు, తర్వాత రాశి ఫలాలు, ఇవన్నీ మనం ఒకసారి చూసినట్టయితే ఈ సంవత్సరం పాపగ్రహాల ప్రాబల్యం ఎక్కువ ఉండడం చేత ప్రకృతిలోను, తర్వాత సామాజికంగాను, రాజకీయ పరంగాను అన్నీ కూడా ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ప్రతికూలంగా ఉండడం ద్వారా మనం మన ప్రయత్నాల విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. ప్రకృతిని సాధ్యమైనంత సంతోషంగా ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. గ్రహణాలు 2 రావడం, ఆ గ్రహణాలు కూడా గ్రహస్థితి ప్రతికూలంగా ఉండటం చేత మనిషి జీవితం పైన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రకృతి రూపంలో మనకు ఇబ్బందులను గురి చేస్తుంది. ధరలు పెరగడం, వాతావరణ యొక్క వర్షపాతంలో అవ్యవస్థ జరగడం, తర్వాత మన కార్యాలు ప్రభుత్వానికి సంబంధించిన పనులు అంతగా అనుకూలంగా జరగకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మన మనస్సుని దానికి అనుగుణంగా ప్రిపేర్ చేసుకుని మన ప్రయత్నంలో కొద్దిగా బలాన్ని పెంచడం లాంటివి చేసినట్టయితే మనకు అనుకూలంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతికూలం అన్నంత మాత్రాన సాధారణంగా వాతావరణంలో ప్రతికూలం ఉంటుంది. కానీ మనకు కొద్దిగా అధిగమించాలంటే కొద్దిగా ప్రయత్నం చేయాలి. ఎగ్జామినేషన్లో కూడా పేపర్ టఫ్గా ఉందంటే ఏంటి, ఎక్కువ ప్రయత్నం చేయాలని అర్థం. ఫెయిల్ అయిపోతామని కాదు, మన ప్రయత్నం కొద్దిగా పెంచాలి. ఎవరికైతే ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుందో వాళ్ళ ప్రయత్నాన్ని కాస్త పెంచాలి. అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందో వారు ప్రయత్నాన్ని ఆపకుండా ఉన్న ప్రయత్నాన్ని ముందుకు సాగాలి. కాబట్టి ఇది చాలా ప్రధానమైన విషయం. ఇది మనకు ఉగాదికి సంబంధించిన పంచాంగ శ్రవణం. అందరికీ మరొకసారి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ఇచ్చి శాంతితో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ పంచాంగ శ్రవణాన్ని ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. హరే శ్రీనివాస.